సంస్కృతులతో కూడిన సంస్థానంగా ఉండేది. మెదక్లో మంత్రి వివేక్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. నైజాం రాజు ప్రకటించి రాచరిక పాలనను కొనసాగించారు. శ్రీ దొడ్డి కొమరయ్య గారి స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమం తీవ్రతమైనది. ఆనాటి పోరాటంలో తెలంగాణ మహిళలైన శ్రీమతి చాకలి ఐలమ్మ గారు, శ్రీమతి మల్లు స్వరాజ్యం గారు, శ్రీమతి ఆరుట్ల కమలాదేవి గారి కీలక పాత్ర పోషించారు. ప్రపంచ పోరాటాల చరిత్రలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరియు హోంమంత్రి శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కృషి వల్ల 17 సెప్టెంబర్ 1948 నాడు హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనమైంది. రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుంది. ప్రజాప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల మేరకు